నేను నా క్రైస్తవ జీవితంలో చూసిన ఆ ఒక అనుభవంతో వాక్యంతో పాటు నేను మీకు చెప్తాను ఎలా ప్రార్థించాలి అని. ఇది నేరంగా యేసు ప్రభుల వారే చెప్పిన వాక్యం. ఈరోజు శ్రద్ధగా ఈ ప్రార్థనను ఈ వాక్యంని వినండి. ఒకవేళ మీరు విని నమ్మినట్లయితే మీ లైఫ్ సేమ్ ఉండదు, జవాబు వస్తుంది, మీ లైఫ్లో రిలీజ్ అవుతుంది, సాతాను నుండి విడుదల పొందుకుంటారు. మీరు ప్రతి విషయంలో వెతుకుతూనే ఉంటారు. ఆమె నాకు చాలా పెద్దగా వినబడాలి. చేతులు పైకెత్తి ప్రార్థించండి. నేను ఏమైతే వింటానో విన్న దాంట్లో నుండి ఫలించి నా దేవిని నేను సంతోషపరుస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ చేతిలో ఉన్న బలముతో గట్టిగా అభినందించండి. గట్టిగా లూకా 6వ అధ్యాయము 12-13 వచనాలని మనం చదువుదాం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవునితో ప్రార్థించుటయందు రాత్రి గడిపాను అని. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టాను. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు వారు రాత్రి అంతయు ప్రార్థించరని. ప్రార్థించడానికి కొండకి వెళ్ళి రాత్రి అంతయు ప్రార్థిస్తూ ఉండేను. ఎందుకంటే ఉదయాన్నే శిష్యులను ఏర్పరచుకోవడానికి ఇది ప్రభు వారికి చేయాల్సిన ముఖ్యమైన పని. ఎందుకంటే దేవుడు ఇలా ఆశించలేదు ఒక సంఘానికి మరియు సంఘ ప్రజలకు. ఎందుకంటే దేవునికి తెలుసు నాకు సీమితమైన సమయం ఉంది అని. ఆయన జీవించాలి, తర్వాత సిలువ వేయబడాలి, చనిపోవాలి, అటు తర్వాత 3వ రోజున తిరిగి లేవాలి, తర్వాత 41 రోజులు వాళ్ళకు బోధించాలి, స్వర్గం వెళ్ళాలి, మళ్ళీ తీసుకుపోవడానికి రావాలి. ఇదంతా దేవునికి మొదలే తెలుసు. యేసు ప్రభు వారికి తెలుసు నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు మాత్రమే పని చేయాలి ఎవరైతే దేవుని నుండి నేర్చుకున్నారో. అయితే మీరు బైబిల్ని సరిగా చదివితే కొన్ని నెలలు మాత్రమే జనాలు స్వస్థతపరుస్తూ బోధిస్తూ వాళ్ళతో గడిపాడు. కొందరు అంటారు 34 రోజులని, మనము 2 నెలలు అనుకుందాం. మిగతా 3.5 సంవత్సరములు ఆయన శిష్యులకు నేర్పించడానికి బోధించడానికి శిష్యులతో గడిపాడు. ఎందుకంటే దేవునికి తెలుసు ఈ నాయక సువార్త శిష్యులే ముందుకు తీసుకువెళ్ళాలి అని. అందుకని యేసుక్రీస్తు వారికి తెలుసు సంఘానికి బలహీనంగా ఉన్న వ్యక్తిని ఇవ్వకూడదని, దారిని తొలగించే నాయకుని ఇవ్వకూడదని, శారీరకమైన కాపరిని ఇవ్వకూడదని, తప్పుడు బోధకుని ఇవ్వకూడదని. అందుకని దేవుడు తన యొక్క నిర్ణయంని సరిగా ఉండాలని రాత్రంతయు ప్రార్థించాడు. ఇప్పుడున్న విశ్వాసులను చూస్తే ఉదయం లేవగానే మంచి బిజినెస్ డీల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు రాత్రి అంతయు మొబైల్ చూస్తూనే ఉంటారు. 2 గంటలకు లేచి ఫేస్బుక్, వాట్సాప్ చూస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో తన ఫ్రెండ్స్ పంపిన మెసేజ్లన్నీ చూసి పనుకుంటాడు. మరియు జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. మరి ఇతరులపై నిందలు మోపుతూ ఉంటారు, అరే వీళ్ళు జీవితంలో తప్పు చేస్తున్నారు అని. మళ్ళీ అంటారు నా బిజినెస్ పార్ట్నర్ మంచివాడు కాదు, ఆయన చెడ్డవాడు అని, ఆయన నన్ను మోసం చేశాడు అని. దేవునికి తెలుసు మన ఫెయిలియర్ని వేరే వాళ్ళ మీద వేయడం కన్నా ఇలా చేయడం మంచిది. రాత్రంతయు దేవునికి ప్రార్థించి మరియు దేవుని నుండి ప్రేరణను అడిగి నేను నిర్ణయించుకున్న విషయం మీద దేవుని చిత్తం మీద అని అడగాలి. ఎందుకంటే ఏ తప్పు అవ్వకూడదని. ఆ 12 మంది శిష్యుల్లో ఒకడు సాతానికి చోటిచ్చిన వాడు, ఆయన పేరు యూదా ఇస్కరియోతు. ఆయన కూడా దేవుని చిత్తానుసారుడే. ఆయన శిష్యుడే, ఆయనను పట్టిస్తాడు, ఆయనను ప్రేమించేవాడు, ఆయనను కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్న వాడే ఆయనను అప్పగిస్తాడు. ఈరోజు 8 మంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రార్థించి వెళ్ళాలని అనుకునేవాడు. రేపటి రోజు మీ పిల్లలను ఏ స్కూల్లో వేయాలని ఇది ప్రార్థించవలసిన విషయం. మీ సేవ ఎక్కడ ఎలా చేయాలో ఇది కూడా ప్రార్థించవలసిన విషయం. ఈ సేవ మొదలు పెట్టకన్నా ముందు, ఈ సేవ ప్రారంభించకన్నా ముందు నేను చాలా రాత్రులు ప్రార్థనలో ఉండేవాడిని. నేను ఎలా ప్రారంభించాలి, ఎక్కడ ప్రారంభించాలి నాకు అప్పటికి ఏమీ తెలీదు. బైబిల్ చెప్తుంది ప్రేయర్ విడుదల కలిగిస్తుంది అని. కానీ ఈరోజు 8 మంది విశ్వాసులు ప్రార్థిస్తున్నారు. అక్టోబర్ నెల ఇది పెద్ద ఆత్మీయ నెల అవ్వబోతుంది. ఇది అన్ని నెలల కంటే ప్రత్యేకమైన విశేషమైన నెల మీకోసం. ఆత్మతో చెప్తున్నాను మీకు. ఇందులో అంత లోతుగా నేను వెళ్ళాను.
ఇదే నెలలో చాలా మంది చేతబడి చేస్తూ ఉంటారు. అని ఇదే నెలలో దేవుని ఆత్మ కూడా మీ జీవితంలో గొప్ప కార్యములు చేయాలి అనుకుంటున్నాడు. చాలా మందికి తెలుసు మనము ప్రార్థించడం ద్వారా విడుదల పొందుకుంటామని. అని వారు ప్రార్థించడానికి కూర్చున్నప్పుడు సాతాను పూర్తి రీతిగా ఆ ప్రార్థనను ఆపాలని చూస్తుంది. మీ కుటుంబంని వాడుకొని, మీ శరీరమును వాడుకొని, మీ ఇష్టాలను ఉపయోగించుకుంటూ మీరు ప్రార్థించడానికి కూర్చున్నప్పుడు ప్రతి విధమైన తప్పుడు ఆలోచనలు మీకు గుర్తుకొస్తాయి. ప్రతి విధమైన అల్ప విశ్వాసము మీ మనసులో వస్తుంది. అయితే నేను కూడా మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ప్రార్థించడానికి కూర్చున్నప్పుడు మాత్రమే ఎందుకు ఇలా అవుతుంది? మీరు టీవీ చూడడానికి కూర్చున్నప్పుడు ఎందుకు ఇలా అవ్వదు? మీరు ప్రార్థించడానికి కూర్చున్నప్పుడే అల్ప విశ్వాసం మీ మనసులో ఎందుకు వస్తుంది? అప్పుడే సాతాను మీ మనసులో ఎందుకు వస్తాడు? అప్పుడే చెడు ఆలోచనలు, పాపములు మీ మనసులో ఎందుకు వస్తాయి? ఎందుకంటే సాతానుకు తెలుసు ప్రేయర్లో విడుదల ఉందని. మనకి తెలుసు ప్రార్థించడం ద్వారానే నెక్స్ట్ లెవెల్ వెళ్తారని. వానికి తెలుసు ప్రార్థించడం ద్వారానే ఇలాంటి నిర్ణయం మీరు తీసుకోగలరు. ఎలాంటివంటే మీ ఆలోచనలకు అందలేనివి. ఎందుకంటే వానికి తెలుసు మీరు ప్రార్థిస్తే దేవుడు మీ ఆత్మలో ఆయన మీకు ఒక మార్గం చూపిస్తాడు అని. వెంటనే మీలో ఒక వెలుగు ఉద్భవిస్తుంది. ఎలాగైతే గదిలో లైట్ వెలుగుతుంది కదా, అలా ఒక మూమెంట్ ఏదైతే ఉందో ఒక లైట్ లా ఉంటుంది. వెంటనే ఒక లైట్ లాగా మీ ఆత్మలో వెలుగు వస్తుంది. అప్పుడు మీకు అనిపిస్తుంది దేవుడు నాతో మాట్లాడారని. కానీ ఈ అన్ని విషయాలు ప్రార్థనలో మాత్రమే అవుతాయి. మళ్ళీ వాక్యం చదువుతున్నప్పుడు అవుతుంది. అయితే మీరు ప్రార్థన స్థలంలో కూర్చొని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మీకు తెలుసు బైబిల్లో ఇలా రాయబడ్డది అని. ఆయన తిన్న దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అని రాయబడిందా లేదా? అప్పటికీ వారు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఎందుకని? ఆయన తిన్న దెబ్బల చేత మనము స్వస్థత పొందగలిగితే, ముందుగానే మన కొరకు ప్రైస్ పే చేసినట్లయితే, అన్ని ఇచ్చినట్లయితే మళ్ళీ ఈ అనారోగ్యం ఎందుకు? ఎందుకు అంటే బైబిల్ యొక్క వాక్యం తనంతట తానే ఎప్పుడు పూర్తిగా కాదు. మన భారతదేశం యొక్క రాజ్యాంగం ఎలాగైతే అధికారం ఇస్తుందో అందులో ఎలా ఉంది? మీ ప్రాపర్టీ యొక్క డబ్బులు చెల్లించినప్పుడు ఆ ప్రాపర్టీ యొక్క రిజిస్ట్రేషన్స్ మీ పేరట అయినప్పుడు అప్పుడు వేరే వ్యక్తులు వచ్చి దాన్ని కబ్జా చేయలేరు. కానీ అయినప్పటికీ కూడా కబ్జా చేస్తారు, అవునా కాదా? తర్వాత మీరు ఏం చేస్తారు? మీరు కోర్టుకు వెళ్తారు. మీరు కోర్టుకి వెళ్ళి జడ్జితో అంటారు, జడ్జి సాహాబ్, రాజ్యాంగంలో రాయబడ్డది, ఇగో ఇలాంటి చట్టం ఉంది. చట్టం ప్రకారం మీ యొక్క ప్రాపర్టీకి యజమాను నేనే, కాగితం నా పేరు మీద ఉంది. తర్వాత జాగ్రత్తగా పరిశీలించి డిసిషన్ తీసుకుంటాడు, వాడిని వెలివేయండి అని. ఒకవేళ నువ్వు వాని మీద కేసు వేయకుంటే వాడు మీ ప్రాపర్టీ మీద కబ్జా చేస్తూనే ఉంటాడు. మీరు ఏడుస్తూ మొత్తుకుంటున్నా కూడా, మీరు అడుక్కుంటున్నా కూడా, మీరు రెంట్లో ఉంటే కూడా, మీరు ఏదో చేస్తూ నష్టం పడుతూ ఉంటే కూడా ఇవన్నీ మీకు కావలసిన విడుదలకు కారణం అవ్వలేవు ఎప్పటి వరకు మీరు కేసు పెట్టారు. అదే విధంగా దేవుని వాక్యం ఏదైతే ఉందో, రాయబడిందో, తనంతటే తానే అది పూర్తిగా అవ్వలేదు. ఎప్పటి వరకు వాక్యం ప్రకారం అడగలేరు. నేను 2005లో అనారోగ్యంతో ఉన్నాను. అయితే నేను మీకు బైబిల్ చూపించే ఉంటాను. అది అక్కడక్కడ నల్లగా నల్లబడి ఉంది, అక్కడక్కడ నల్లగా కనబడుతుంది. నాకు మెంటలీ అప్సెట్ అటాక్ అయినప్పుడు అభిషేకించిన నూనె నా తలకు ఎక్కువగా వేసుకునేవాడిని. ఎక్కడైతే స్వస్థత వాక్యము కనిపిస్తూ ఉండేవో, ఎక్కడైతే విడుదల వాక్యాలు కనిపిస్తూ ఉండేవో అప్పుడు ఏడ్చుకుంటూ బైబిల్ని నా తలకు పెట్టుకునేవాని. ఆ నూనె దానికి అంటే ఆ యొక్క కాగితం అక్కడక్కడ నల్లగా అయ్యేది. నేను దేవునికి అడిగేవాడిని, ప్రభువు నీ వాక్యం ఇలా రాయబడ్డది అని. నేనైతే రాయలేదు, ఈ వాక్యం నేనైతే చెప్పలేదు. నీ వాక్యంలో రాయబడ్డది నీతిమంతుల సంతానం విడిపింపబడునని. నీ వాక్యంలో రాయబడ్డది నీవు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది అని. వాక్యంలో ఇలాగా రాయబడ్డది. ఒక వాక్యం నా జీవితంలో నెరవేరాలని. తనంతట తానే ఏమీ జరగదు. పెంతెకోస్తుల రోజు శిష్యులు ప్రార్థిస్తూ ఉంటారు. ఏమని ప్రార్థించేవారు మీరు అని అక్కడ ఉన్న వాళ్ళకి అడిగా. ఏమని ప్రార్థించేవారు? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చింది అని అడిగేవాని. వాళ్ళు ఇలా ప్రార్థించేవారు, పరిశుద్ధాత్మను మా మీదికి రమ్ము అని. నేనైతే వాళ్ళకి అడిగా, ఇలా అయితే రాయలేదు బైబిల్లో, కానీ వాక్యం చెప్తుంది. వాళ్ళు పాత నిబంధనలో రాయబడ్డ 50 గ్రంథ ప్రకారము పిలిచారు, ప్రభువా నీ వాక్యంలో ఇలా రాయబడ్డది, అంత్యదినముల యందు మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరించదను అని. నీ రాయబడ్డది కాబట్టి నీ ఆత్మని మా మీదికి పంపుము. ఎప్పుడైతే మీరు రాయబడ్డ వాక్యాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థించడం దేవుడు చూసినప్పుడు, మీరు మామూలుగా ప్రార్థించేటప్పుడు దేవుడు వినకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు. ఆయన వాక్యంతో మనం ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది? మీరు జడ్జి దగ్గరికి వెళ్ళి వీని వదిలేయి అన్నప్పుడు, వీడు తన తల్లికి ఒకగానొక కుమారుడు, తల్లి చనిపోతుంది. ఇలా అన్నప్పుడు జడ్జి నేరస్తుని విడిచిపెట్టాడు.
మీరు ఏం చెప్పకండి, జరుచుకుగా నలుగురు ఉన్నారు, వీడు ఒకగానొక కొడుకు, వీళ్ళ అమ్మకు వదిలేయండి అని మీరు కేవలం ఇలా అడగండి. ఇదిగోండి ఇది సాక్ష్యం, ఈయన నిర్దోషుడు, రుజేర్స్ మరేమి అడగడు, వదిలేస్తాడు. అవునా కాదా? అదే విధంగా దేవునికి ఆర్డర్ వేస్తూ ఉంటారు. ప్రభువా నేనైతే ఇప్పుడు చాలా యవనస్తుని, ఆర్డర్ వేస్తూ ఉంటారు. నా కుమారుడు చిన్నవాడని మీరు ఆర్డర్ వేస్తూ ఉంటారు. ప్రభువా నా దగ్గర డబ్బులు లేవు కానీ మా అమ్మకు క్యాన్సర్ ఎలా బాగవుతుంది అని మీరు ఆర్డర్ వేస్తున్నందుకు దేవుని పైన ఏ భారము పడదు. ఎందుకంటే మీరు వాక్యముని ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు మాత్రమే దేవుడు వింటాడు మరియు జవాబిస్తాడు. ఎందుకంటే ఆయన తన వాక్యను నిరాకరించాడు. ఒక విశ్వాసుడు ఎలా ప్రార్థించాలి అంటే, ఈరోజు శ్రద్ధగా ఈ యొక్క ప్రార్థనని వాక్యాన్ని మీరు వినాలి. ఒకవేళ మీరు విని నమ్మిన యెడల మీ లైఫ్ ఎప్పటికీ సేమ్ ఉండదు. జవాబు వస్తుంది, మీ లైఫ్లో రిలీజ్ అవుతుంది, అపవాది నుండి విడుదల పొందుకుంటారు, ప్రతి రంగంలో మీరు పైకి వెళ్తారు. ఆమె నాకు పెద్దగా వినిపించాలి. ఇప్పుడు చెప్పేది మీరు జాగ్రత్తగా వినాలి. ఒక విశ్వాసుడు ఎలా ప్రార్థించాలి అంటే, ఇది మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇది నాకు కలవడానికి వచ్చిన వాళ్ళతో అర్థమయ్యేలా చెప్తూ ఉంటాను. ఈరోజు మీ అందరికీ అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఒక విశ్వాసుడు అయినప్పటికీ ఎలా ప్రార్థించాలి అంటే, జీవితంలో దేవుని జవాబు రావాలంటే ఎలా ప్రార్థించాలి. అయితే ఇప్పుడు మీకు అర్థమైంది, ప్రార్థన అతి ముఖ్యమని. ఒకవేళ ప్రార్థించకపోతే దేవుడు జవాబు ఇవ్వలేడు. ఆయన ఇలా చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడునని. మీరు చెప్తారు, వాక్యంలో ఇలా కూడా రాసి ఉంది, ఎక్కువ అక్కరగానున్నావేవో అడగక ముందే దేవునికి తెలుసు అని. అవును, ఆయనకు తెలుసు ఎక్కువ అక్కరగానున్నావేవో అని. కానీ ఎప్పుడు ఇస్తాడు అంటే, ఎప్పుడైతే మీరు అడుగుతారో. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడుననే వాక్యాన్ని ఆయన నెరవేరుస్తాడు. వెతుకుడి మీరు తట్టిన ఏడల మాత్రం తీయబడునని అతను పూర్తిగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రార్థించడానికి కూర్చున్నప్పుడు మీకు ఒక కాల్ రావడం, మీకు ఏదో ఒక పాట గుర్తు రావడం, మీకు ఏదో పని గుర్తుకు రావడం, ఏవో ఆలోచనలు రావడం, ఏదో విధంగా నెగటివ్ ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు మీ తలంపులో వేస్తూ ఉంటాడు. వానికి తెలుసు ప్రార్థన మాత్రమే ఏకైక మాధ్యమం దేవునితో మన సంబంధం పెంచుకోవడానికి, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో మనము ముందు వెళ్ళడానికి అని. అయితే నేను నా క్రైస్తవ జీవితంలో చూశాను. ఆ ఒక నా అనుభవంతో వాక్యంతో నేను చెప్తాను ఎలా ప్రార్థించాలి అని. మీరు ప్రతిరోజు ఉదయం ప్రార్థించాలి. ఇది మీ పర్సనల్ ప్రేయర్. ఇందులో కేవలం నీ కోసం, నీ కుటుంబం కోసం, మీ పనుల కోసం, మీరు పాస్టర్ అయితే మీ సేవ కోసం ప్రార్థించాలి. మీరు 2 గంటల 30 నిమిషాలు ప్రార్థించినట్లయితే, ఒకవేళ మీరు పనికి వెళ్ళాలి అనుకుంటే అయితే మీరు 1 గంట ప్రార్థించాలి, అంటే 45 నిమిషాలు. అరగంట వాక్యం చదవాలి, మిగతా 15 నిమిషాలు వాక్యంని తీసుకొని మీ జీవితానికి అనుగుణంగా. ఎలాగంటే అనుకోండి, ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు, నా సామెతలు 3వ అధ్యాయం తీయాలి, మరియు యెషయా 54, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం. ఆయన ఎలాంటి వాక్యంని తీసుకోవాలి అంటే, ఎక్కడైతే స్వస్థతల గురించి మాత్రమే వాగ్దానం చేశాడు, వాక్యంని తీసుకొని చదవాలి. ప్రభువా నీ వాక్యంలో ఇలా రాయబడింది అని. నాకు రోగం ఉన్నప్పుడు నేను దేవునితో అనేవాను, ప్రభువా ఈ వాక్యంలో రాయబడ్డది కీర్తన గ్రంథంలో, నీవు నన్ను దీర్ఘాయుష్యుతో నింపుతావని. నేను దేవునితో మాట్లాడుతూ పోరాటం చేసావని. దేనితో? వాక్యంతో, భావాలతో కాదు. భావాలతో ఏ ఉపయోగం లేదు. వాక్యంతో యుద్ధం చేయాలి. ప్రభు చెప్తాడు, నా వాక్యంతో ప్రమాణం చేయండి, నాకు సాక్ష్యం ఇవ్వండి. ఎందుకు నేను నిన్ను స్వస్థతపరచాలి, ఎందుకు నేను సంతానం ఇవ్వాలి, ఎందుకు ఆస్వాదించాలి, సాక్ష్యం ఇవ్వాలి. ఏముంది సాక్ష్యం? వాక్యమే సాక్ష్యం. నేను ప్రభుతో ఇలా ఉన్నవాని, ప్రభువా నీ వాక్యంలో రాయబడ్డది దీర్ఘాయుషుతో తృప్తిపరుస్తామని. నాకు కలిగిన రోగంతో నేను దీర్ఘాయుషుతో బతకగలనా? ఒకవేళ జీవితాంత రోగినై ఉండిన అలా ఈ యొక్క దీర్ఘాయుషు పొందుకోవడం ఉపయోగం ఏంటి? ఈ విధంగా నేను దేవునితో యుద్ధం చేసావని. ప్రభువా నీ వాక్యంలో ఇలా రాయబడ్డది, నీవు నన్ను దీర్ఘాయుషుతో తృప్తిపరుస్తావని. ఈరోజు నేను ఒక సిస్టర్ సాక్ష్యం చదివాను. ఈరోజు విన్న జబర్దస్త్ సాక్షుల కోసం అభినందించండి. నేను సాక్ష్యం వింటున్నప్పుడు ఒక సిస్టర్ ఆమె వాక్యం విన్నది. ఆ వాక్యంలో విన్నప్పుడు ఆమె ఆ వాక్యంలో నీ ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉండేది. అయితే ఏమైందంటే ఆమె యూట్రస్లో ప్రాబ్లం ఉండేది, సంతానం కూడా లేదు, భర్తకు కూడా ప్రాబ్లం ఉన్నందుకు ఆమెకు పిల్లలు కావట్లేదు. ఆమె తెలుసుకుంది, వాక్యంలో నుండి నేను ప్రార్థించిన ఎడలా దాని ద్వారా ప్రభుకు వాగ్దానంలో జ్ఞాపకం చేస్తాను, ప్రభు ఇది నీ వల్ల సాధ్యం. ఆమె ప్రార్థించడం మొదలుపెట్టింది వాక్యంతో. ప్రభువా నీ వాక్యం ఇలా రాయబడ్డదని, నీతిమంతుల సంతానం రక్షింపబడుతుంది. మరి నా సంతానం ఎక్కడుంది? నేను నీతిమంతురాలుని కాదా? నేను విశ్వాసిస్తున్నాను కాబట్టి నేను నీతిమంతురాలుని. ప్రభువా నీ వాక్యం ఇలా రాయబడ్డది,
గొడ్రాళ్లకు పిల్లల్నిచ్చి వాళ్ళతో ఆనందించడానికి ఇంట్లో తల్లిగా చేస్తామని. ప్రభువా నీ వాక్యమే ఇలా రాయబడ్డది, నీవు మమ్మల్ని ఫలవంతులుగా చేస్తావు. ప్రభువా నీవే కదా ఆదంతో చెప్పావు, బీ ఫ్రూట్ఫుల్ బీ మల్టిఫల్ అని. నాకు సంతానమే లేదు, మరి నేను ఎలా మల్టిఫల్ అవ్వగలను? అయితే ఆమె ఏం చేసింది అంటే వాక్యంని ఎత్తిపట్టి దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టింది. 2-3 సంవత్సరాలు ఏమి కాలేదు, ఏ తేడా కనిపించలేదు. తర్వాత ఆమె హెల్త్తో పాటు ఆమె జీతం కూడా మంచిగా అయింది. ఆమె దేవిని వెంబడిస్తూనే ఉంది. ఆమె పీరియడ్ అయిందో లేదని కూడా ఆమెకు తెలీదు. ఆమెకు ప్రెగ్నెన్సీ అయ్యనా లేదని, ఎందుకంటే చాలా కాంప్లిమెంటరీ ఉండేవి. కానీ ఒకరోజు అనుకోకుండా ఆమె రెగ్యులర్గా చెకప్ చేసే డాక్టర్ వద్దకు వెళ్ళింది. అప్పుడు ఆమె 2nd మంత్ ప్రెగ్నెంట్. తర్వాత ఆమెకు దేవుడు ఒక కుమారుని దయచేశాడు. ఇద్దరు ఇప్పుడు బతికే ఉన్నారు. ఉదయాన్నే ఒకవేళ మీరు ప్రార్థించడానికి లెగుస్తే 2 గంటలన్నర వరకు మీరు ప్రార్థించినట్లయితే ఇందులో 45 నిమిషాలు ఇలా ప్రార్థించండి. అందులో మీరు ఏం అడగాలి అంటే ఏదైనా అడగండి. ఆయన దేవాది దేవుడు, బాబా కాదు. మీరు ఒక మాట అటు ఇటు తప్పుగా చెప్పుతే ప్రాణము తీసుకునేవాడలాగా మీకు శాపాలు ఇచ్చే బాబా కాదు ఆయన. మాటలు రాని 1 సంవత్సరకాల చిన్న పిల్లవాడు తన తల్లి దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు. ఎందుకని వాడు తల్లి కోపగించుకోదు. వానికి ఏం కావాలో వాని తల్లికి తెలిసిపోతుంది. వానికి పాలు కావాలా, ఆహారం కావాలా, నీళ్లు కావాలా, పప్పు కావాలా, వాష్రూమ్కి వెళ్ళాలా అని ఆమెకి తెలిసిపోతుంది. ఇలాగే మీ తండ్రి కూడా ఉన్నాడు, మీ పరలోకపు తండ్రి కూడా ఇలాగే ఉన్నాడు. నువ్వు ప్రార్థించేటప్పుడు మిగిలిన 45 నిమిషాలు ఆయనకు కృతజ్ఞతలు చెప్పండి, ఆయనను ఆరాధించండి, కృతజ్ఞతలు చెప్పుడి, ప్రతి విషయంలో కృతజ్ఞత తెలియజేయండి, ఆయనతో మాట్లాడండి. ఆయన మీ తండ్రి, బాబా కాదు మిమ్మల్ని శపించడానికి. ఒకవేళ మీరు తప్పు చేస్తే మిమ్మల్ని చంపడం కానీ శపించడం కానీ అలా కాదు మన దేవుడు. కానీ ఆయన ఇలాంటి దేవుడు కూడా, నాకు మీరు ప్రమాణం చూపించండి అని. ఎందుకంటే ఆయన ఇలా ఆశిస్తున్నాడు, వాక్యములో ఏమి రాయబడ్డదని గమనించడానికి. వాక్యములో ఏ విషయం మీకోసం పెట్టాడు, ఏ అధికారం ఉంది వాక్యంని ఎత్తిపట్టి అడగాలి అని. ఉదయాన్నే 45 నిమిషాల పాటు ప్రార్థించేటప్పుడు అప్పుడు మీరు దేవునికి ప్రార్థించి ఆరాధించి థ్యాంక్స్ చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పటికీ 40 నిమిషాలు అయిపోయినాయి. మిగతా అరగంట బైబిల్ చదివినప్పటికీ మిగతా 15 నిమిషాలు అరగంట చాలా విశేషమైనది. మిగిలిన సమయంలో ఏం చేయాలి అంటే మీకు మీ జీవితానికి సంబంధించిన వాక్యమును వెతకాలి. మీకు స్వస్థత కావాలా, స్వస్థత వాక్యాన్ని వెతకాలి. మీకు సంతానం కావాలా, మీకు సంతానం అనుగ్రహిస్తానని చెప్పిన వాక్యంని వెతికి మరీ రాసి పెట్టుకోవాలి. దేవుడు ఏమన్నాడంటే ఎవరైతే నా చిత్తానుసారంగా నడిచి భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వాళ్ళకు సంతోషం ఇచ్చే మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. వాళ్ళ సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. అయితే దేవుడు అంటున్నాడు మీ పిల్లలు కూడా భూమిపైన బలవంతులుగా ఉంటారు అని. పెద్ద పెద్ద పనులు చేసే వాళ్ళు అవుతారు, భయపడే వాళ్ళలాగా కారు. ఈ కుమారులు ఒకవేళ భయపడితే ఈ వాక్యమును వాళ్ళ కోసం ఉపయోగించుకోవచ్చు. మీరు ఈ కుమారులు అన్సక్సెస్ఫుల్ అయి ఉంటే, వాళ్ళకు చదువు అర్థం కాకపోతే, ఇప్పుడు ప్రభు అని వాక్యం ఇలా రాయబడ్డది, ఈ సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారని. కాబట్టి నా సంతతి వారిని కూడా బలవంతులుగా చేయి, ఎక్సలెంట్ చేయి, బ్లెస్ చేయి. బైబిల్లో దేవుడు ప్రతి విషయాల గురించి వాగ్దానం చేశాడు. మీరు మీ యొక్క ప్రాంతంలో క్రైస్తవులు అయితే ఇది ఒక చిన్న బిజినెస్ చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ మీరు వాక్యం తెలిసిన వారైతే అప్పుడు వాక్యం తీసుకొని ప్రభు అని వాక్యం ఇలా రాయబడ్డదని నువ్వే చెప్పా, ఇతరుల సంతానం కంటే నా సంతానం శ్రేష్టంగా ఉంటుంది అని. అన్య జాతుల కంటే నీవు నన్ను శ్రేష్టంగా ఉంచుతావని. ప్రభువా నేను ప్రార్థిస్తాను, నేను నా టైర్ నీకు ఇస్తాను, రోజు నేను ప్రార్థిస్తాను ఇతరుల కంటే శ్రేష్టం కావాలి. నేను బెస్ట్ అవ్వాలనుకుంటున్నా నా లైఫ్ లో, నా బిజినెస్ లో నాకు బెస్ట్ కావాలి. మీరు బెస్ట్ అవుతారు రాబోయే రోజులలో. అయితే ఎప్పుడన్నా మీరు ఇలా అడిగారా? లేదు, మీరు అడగనే లేదు. మీరు ఆశిస్తారు, నిన్ను విష్ చేస్తాం ప్రభు నన్ను స్వస్థతపరచు. మీరు జీని దగ్గర లేరు, మీరు బాగా నసిలినప్పుడు బయటికి వచ్చాడు. ఇప్పుడు మీరు అన్నారు ఏం కావాలి, ఆయన అన్నాడు మీకేం కావాలి, మాకు స్వస్థత కావాలని. దేవుడు అంటున్నాడు అడిగినేలా మీకు ఇవ్వబడును అని. ఈ ప్రమాణంలోనూ ఇవ్వండి. మీకు కావలసిన వాటి కొరకు యుద్ధం చేయండి. విశ్వాసులకు ఇది కూడా తెలియదు, వాళ్ళకు కావలసినవి బైబిల్లో ఎక్కడ రాశారని. అందరూ చదువు రాదు అని అంటారు. ఒకవేళ మీ చెల్లెలు వెస్టర్న్ యూనియన్లో 10,000 పంపితే అది ఇంగ్లీష్లో రాసి అప్పుడు మీరు వెళ్ళి 15 నిమిషాల్లో తీసుకొని వస్తారు. ఇక్కడ ఎవరితో చదివిపియాలని మీకు తెలుసు. ఇక్కడ ఎవరినో పట్టుకొని అబ్బాయినో 100 రూపాయలు 200 ఇచ్చి డబ్బులు ఎలాగైనా తీసుకుని రావాలని. అలాగే బైబిల్ చదవడం అనే విషయానికి వస్తే మీకు చదువు రాకపోతే ట్యూషన్కి వెళ్ళాలి. 2 నెలలలో బైబిల్ చదువుకోవడం నేర్చుకోండి. అర్థం చేసుకోండి ఎక్కడెక్కడ ఏ వాక్యం రాసి ఉందో అని. ఏ వాక్యం అయితే మీకు అవసరం ఉందో ఇప్పుడు అది మీకు ఒక ఆయుధంలో పనిచేస్తుంది. కొంచెం పెద్దది హల్లెలూయా చెప్పండి. ఒకవేళ మీరు ప్రార్థించకపోతే
దీని యొక్క అర్థం మీరు దేవునికి అడగలేదు అని. మీరు అడగలేదు కాబట్టి పొందుకోలేదు. ఆయన చెప్పాడు మీరు అడిగిన ఎడల ఇవ్వబడును అని. నేను ఎలా ప్రార్థించేవాని అంటే, ఉదయం ప్రార్థించేటప్పుడు నేను రాసుకున్న పాయింట్స్తో నేను ప్రార్థించేవాడిని. నాకు ఇది కావాలని పాయింట్ రాసుకోవడం, ఈ పాయింట్కి సంబంధించిన వాక్యం తీయడం, ఈ ప్రభుత్వం అనేవాని ప్రభు ఈ వాక్యంలో రాయబడ్డదని. నేను కాదు, నీవే రాసేవాడిని. నీవే రాసావు నీ వాక్యంలో, కాబట్టి ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చమని అడిగేవాడిని. మిగతా 15 నిమిషాలు వాక్యంతో నేను మాట్లాడేవాడిని. వాక్యంని ఎత్తిపట్టి దేనికి గుర్తుకు చేసేవాడిని. ఒకవేళ మీకు సీరియస్ ప్రాబ్లం ఉంటే సాయంత్రం కూడా 2 గంటలన్నర మీరు ప్రార్థించాలి. అదేవిధంగా మళ్ళీ రాత్రి కూడా 2 గంటలన్నర ప్రార్థించాలి. ఒకవేళ మీరు మంచిగా ఉంటే మీ జీవితంలో ఆస్వాదించబడితే ఓకే, ఉంటే 1 గంట ప్రతిరోజు 3 గంటలు ప్రార్థించవచ్చు. మీరు ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, రాత్రి 1 గంట, సాయంత్రం 1 గంట మీకు అవ్వకపోతే, ఎందుకంటే మీరు పనికి వెళ్తుండొచ్చు, బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు, అయితే మీరు ఉదయం సాయంత్రం 2 గంటలన్నర దేవునితో గడపాలి. ప్రార్థించడం ద్వారా మీ రోజును ప్రారంభించాలి. ప్రార్థించడం ద్వారానే మీ రోజు యొక్క అంత్యం చేయండి. మీకు కావలసినది దేవుని వాక్యం నుండి అని మీరు చెప్పాలి. ఈ పాయింట్స్ని రాసుకొని పెట్టుకోండి. ఆ పాయింట్కి సంబంధించినట్లే బైబిల్లో వాక్యం తీసుకోండి. తర్వాత దేవునితో ఇలా అనండి, ప్రభువా ఇది నాకు కావాలి, కాబట్టి నీ వాక్యం ఇలా రాయబడ్డది అని. ఇలా మీ యుద్ధము మీరే చేయకపోతే, మీకు కావలసినది దేవునితో చెప్పకపోతే, నీ వాక్యంని ఎత్తిపట్టి యుద్ధం చేయకపోతే మీరు గెలవలేరు. ఒకసారి ఇప్పుడు మిమ్మల్ని మీరే ఎదగొట్టుకొని చూసుకోండి. ఒకసారి మీరు ఎంతగా ప్రార్థిస్తున్నారని, మీకు కావలసినది ఏదైతే ఉందో అది ఒకసారి ఆయనతో అడిగారా? మీరు దేవుని నుండి కావాలి అనుకున్నది దాని కొరకు మీరు యుద్ధం చేశారా? దానికోసం మీరు ఫైట్ చేశారా? చేయలేదు. ఒకవేళ మీ కేసు పెద్దగా ఉంటే, కొంచెం జ్వరం వస్తే పారాసిటమాల్ టాబ్లెట్స్తో బాగా అవుతుంది. ఒకవేళ టీబీ నుండి జ్వరం వస్తే టీబీ టాబ్లెట్ తీసుకోవాలి. కేసు అయితే పెద్దగా ఉంది, క్యాన్సర్ పెద్దగా ఉంది, జ్వరం పెద్దగా ఉంది, ప్రార్థననేమో అరగంట బెడ్లో కూకొని ఇలాగూ అంటూ ఉంటారు, ప్రభువా ఏమైనా చెయ్యి, ప్రభువా నన్ను స్వస్థతపరచు. కానీ ఇలా అన్నారు, ప్రభువా నీ వాక్యం ఇలా రాయబడ్డది, నీవు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత అని, ఈ వాక్యంతో నీ ముందుకు వస్తాను అని ప్రభువా నీవు ఇలా అన్నావు. ఆ బతుకాల ముందు మొర్ర పెడితే జవాబిస్తాను అని వాక్యంలో ఇలా రాయబడ్డది. నీవు నీతిమంతుల పాపంలో క్షమించే వాళ్ళని స్వస్థత పరుస్తావని. కానీ మీరు వాక్యంతో ప్రార్థించరు. యేసు ప్రభువుకు తెలుసు ఏమిటంటే, నేను నా సంఘానికి బలహీనమైన శిష్యులను ఇవ్వకూడదని, దారి తప్పించే శిష్యులను ఇవ్వకూడదని. దేవుడు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నప్పుడు నేను మీకు చెప్తున్నాను, చాలా మంది శిష్యులు ఆ సమయంలో ఆయనను వెంబడించేవారు. అన్ని మందిల నుండి దేవుడు కేవలం 12 మందినే ఏర్పరచుకున్నాడు. అని ఏర్పరచుకున్న ముందటి రోజు యేసు ప్రభు దేవుడై ఉన్నప్పటికీ కూడా ఆయన రాత్రంతా తండ్రితో ప్రార్థించడానికి వెళ్ళాడు. మనకు అనిపిస్తుంది ఇది బాగుంది అది బాగుంది అని, కానీ దేవుడు అంటున్నాడు ప్రార్థనతో పాటు పనులు చేస్తే మనం ఫెయిల్ అవ్వమని. ఎంతమందికి నేను చెప్పేది అర్థమవుతుంది? మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, సంఘం ఎక్కడ తప్పు చేస్తుందని చూసినట్లయితే, అయితే దేవుడు ఇక్కడ ప్రతిరోజు రాత్రి ప్రార్థించలేదు. నేను ప్రతిరోజు రాత్రంతా ప్రార్థించేవాడు కాదు. నేను ప్రతిరోజు నైట్ ప్రార్థిస్తాను, కానీ ప్రతిరోజు ఫుల్ నైట్ ప్రార్థించాను. నేను ప్రతిరోజు ఉదయం ప్రార్థిస్తాను, ప్రతిరోజు నైట్కి ప్రార్థిస్తాను, సాయంత్రం కుటుంబంతో ప్రార్థిస్తాను. హల్లెలూయా. అయితే మీరు ఇక్కడ అయినా ప్రార్థిస్తున్నారా? మీరు ప్లేస్ అవుతారు 1+1+1+ ప్రార్థించిన ఎడల. మీరు ప్రతిరోజు 2 గంటలన్నర ఉదయం ప్రార్థించినట్లయితే, గంట లేదా గంటన్నర ప్రభువుకు ప్రార్థించండి, మీ యొక్క ఆరాధించండి, కృతజ్ఞత చెప్పండి. దాని తర్వాత బైబిల్ చదవండి కొంత సమయం వరకు, మళ్ళీ కాసేపు వాక్యంలను ఎత్తిపెట్టు ప్రార్థించడం మొదలుపెట్టండి. అప్పుడు మీ లైఫ్ సేమ్ ఉండనే ఉండదు. ఒకవేళ మీకు ఈ విషయం ఒక ప్రమాణం కావాలంటే ఒక పని చేయండి. మీ బైబిల్ వెనకాల ఒక పెన్సిల్ తీసుకోండి. అప్పుడు మీ బైబిల్ వెనకాల మీకు కావలసిన ప్రతి ఒక్క ప్రేయర్ పాయింట్ ఆ పెన్సిల్తో రాసుకోండి. 1వ పాయింట్లో కావాలి, 2వ పాయింట్లో కావాలి, 3వది, 4వది, 5వది పెన్సిల్స్తో రాసుకోండి, పెన్తో కాదు. తర్వాత పెన్సిల్తో రాసిన మీ ప్రేయర్ పాయింట్స్ ఏవైతే ఉన్నావో వాక్యంలో నుండి మీరు ప్రతిరోజు 1+1+1 ప్రతిరోజు 2 సమయంలో 2 గంటలన్నర
లేదా ఒక్కొక్క గంట 3 సార్లు. ఇలా ప్రతిరోజు దేవునికి గుర్తు చేస్తూ ఉండండి. తర్వాత మీరు చూడండి, కొన్ని నెలలైన తర్వాత మీరు బైబిల్ వెనకాల రాసుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నావో నేను మీకు చెప్తున్నాను, తొందరలోనే అందులో నుండి 50%, 60%, 70%, 90% తర్వాత 100% ఆ ప్రేయర్ పాయింట్స్ నెరవేరడం మీరు చూస్తారు. మీరు అవి చూసినప్పుడు ఆ పాయింట్స్ అయిపోతూ ఉంటాయి, అవి నెరవేరుతూ ఉంటాయి, మీరు యాడ్ చేసుకుంటూ వెళ్తారు. మీరు తిరిగి పాత పాయింట్స్ని చూస్తే ఏ విధంగా దేవుడు పని చేశాడో అని తెలుస్తుంది. ఏ ప్రేయర్ పాయింట్స్ అయితే నెరవేరావో వాటిలను చెడపండి. చెడిపిన తర్వాత పెన్ తీసుకోండి. తర్వాత బైబిల్లో ఏదో ఒక చోటు, బైబిల్లో చాలా ఖాళీ పేజీలు ఉంటాయి కదా, ఆ పెన్తో రాయండి సాక్ష్యం అని, ఇది నా ఒక ప్రేయర్ పాయింట్, ఈ తేదీన దేవుడు నెరవేర్చాడని. ఏ ప్రేయర్ పాయింట్స్ నెరవేరుతూ ఉంటావో బైబిల్ వెనకాల పెన్తో రాస్తూ ఉండండి. ఇలా ప్రార్థించిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. ఈ విధంగా ప్రార్థించిన తర్వాత 1 సంవత్సరమైన తర్వాత మీ బైబిల్ని చూడండి, అప్పుడు మీ బ్లూ పాయింట్స్ ఎక్కువగా, బ్లాక్ పాయింట్స్ తక్కువగా ఉంటాయి. చూస్తూ ఉండండి, అవి నెరవేరుతూనే ఉంటాయి. ఎందుకని అపవాది మీరు చూసినట్లయితే ప్రార్థించినప్పుడే ఎందుకు ఆపుతూ ఉంటాడు? వానికి తెలుసు ప్రార్థించడంలోనే రిజల్ట్ వస్తుంది అని. సాతానుకు తెలుసు ప్రార్థించడం ద్వారా విడుదల ఉంటుంది అని. ఎందుకని వాడు బలంగా ప్రయత్నిస్తూ ఉంటాడు ప్రార్థన నుండి మిమ్మల్ని దూరం ఉంచాలని. ఎందుకంటే ప్రార్థించడంలో విడుదల ఉందని సాతానుకు తెలుసు. దేవుడు ఏమన్నారంటే సింపుల్గా మరియు శక్తివంతమైన వాక్యం ఇచ్చాడు. దేవుడు చెప్తున్నాడు, ఒక నగరంలో ఒక విధవరాలు మరియు చెడ్డ న్యాయాధీశుడు దీనికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండువాడు. ఇదివరాలు విసుకక ఆయన దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం తీర్పమని, నాకును నా ప్రతివాదినికి న్యాయం తీర్పమని తరచుగా అడుగుచుండేను. బైబిల్ చెప్తుంది, దేవుడు అంటాడు, ఆ దుర్నీతివంతుడైన ఆ పాపిష్ఠుడైన ఆ న్యాయాధీశుడు ఏమనుకుంటాడు అంటే, ఈ విధవరాలు నాకు తరచుగా వచ్చి తొందర పెట్టకుండా ఈమె పని చేసి పెడతానంటాడు. వినండి, ఆ చెడ్డవాడైన న్యాయాధీశుడు ఏమంటున్నాడు. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే దీవరాత్రులు ప్రభు పేరట ప్రార్థిస్తూ ఉండినట్లయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను వాళ్ళకు న్యాయం తీర్చలేనా? దీవరాత్రులు నా పేరట ప్రార్థించు వానికి నేను వానికి న్యాయం తీర్చలేనా? అప్పుడు నేను ఆయన ప్రార్థనను విననా? ఇలా ఎవరు చెప్తున్నారు? ఇలా నేరంగా ప్రభు యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. ఇలా యేసుక్రీస్తు వారు తన నోటితో తన వాళ్ళకి చెప్తున్నాడు. ఒక విధవరాలు తరచుగా వెళ్ళి మరి దుష్టుడైన న్యాయాధీశునితో న్యాయం పొందుకుంటుంది. ఎందుకని దేవుడు అంటున్నాడు, ఒకవేళ దీవరాత్రులు మీరు నా పేరట ప్రార్థించి మొర్రపెట్టిన ఎడల నేను మీకు న్యాయం తీర్చలేనా? నేను మిమ్మల్ని విడిపించలేనా? నేను మీ ప్రార్థనకు జవాబు ఇవ్వలేనా? నేను మీకు బంధకాల నుండి విడిపించలేనా? కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే దీవరాత్రులు ఆయనకు మొర్ర పెడుతూ ఉండాలి. మీరు రోజు ఉదయం లేచి ప్రార్థించండి. ఎలాగంటే ప్రభు అని వాక్యం ఇలా రాయబడ్డదని, నీతిమంతుల వంశం రక్షింపబడుతుంది, అందుకని నా పిల్లల కోసం ప్రార్థిస్తాను. స్వస్థత కోసం వాక్యంతో ప్రార్థించిన ఎడల మళ్ళీ అదే ప్రార్థన మీరు సాయంత్రం చేసినప్పుడు, మళ్ళీ అదే ప్రార్థన నైట్కి చేసినప్పుడు, మళ్ళీ పొద్దునే మళ్ళీ నైట్, మళ్ళీ సాయంత్రం, మళ్ళీ పొద్దునే మళ్ళీ సాయంత్రం, మళ్ళీ నైట్, మళ్ళీ పొద్దునే మళ్ళీ నైట్, ఇలా దేవుని విసిగించినప్పుడు ఆయన ఉత్తరం ఇస్తాడు. ఆయన తన వాక్యంని నిరాకరించలేడు, వాక్యాన్ని డినాల్ చేయలేడు. ఆయనతో వాక్యంతో యుద్ధం చేసినప్పుడు ఆయన మీకు ఉత్తరం ఇస్తాడు. ఈ విషయం యాకోబు మరి యోసేపుకు కూడా తెలుసు. యాకోబుకు ఎప్పుడైతే తెలిసిందో, యాకోబును చంపడానికి కూడా అన్న 400 మందిని తీసుకుని వచ్చినప్పుడు వాక్యంలో ఏముంది? ఆయన అన్నిటినీ, కుటుంబాన్ని కూడా నదిని దాటించాడు. అప్పటికి ఆయనకు కలిగిన సంతానం ఎంతైతే ఉందో వాళ్ళ భార్యలను, వాళ్ళ కుమారులను, అందరినీ, గొర్రెలను, మేకలను ముందు పంపించాడు. తర్వాత ఆయన ఒకటే నిలిచాడు. ఏం చేయడానికి? రాయబడ్డది, దీవరాత్రులు దూతలతో యుద్ధం చేశాడని. ఎలా యుద్ధం చేశాడు? శరీరంతోనా? కాదు. కానీ మీరు ఇలా యుద్ధం చేయలేరు, నేను నమ్మను, పో అని, వెళ్ళిపో, నేను ప్రార్థించను అని. అని ఆయన వాక్యంతో యుద్ధం చేశాడు. నీ వాక్యం ఇలా రాయబడ్డది, నీ వాక్యం ఇలా రాయబడ్డది, అయితే నా జీవితంలో నెరవేర్చు. ఈ వాక్యం రాయబడ్డది. నేను గొడ్రలిగా ఎలా ఉండగలను? ఎందుకంటే నీవే చెప్పావు, ఇలా నీవు రక్షింపబడినట్లు నీ కుటుంబం రక్షింపబడునని. గర్భఫలం అనేది యెహోవా ఇచ్చే బహుమానము అని ఇలా రాయబడినప్పుడు ఎలా నేను గొడ్రాలిగా ఉన్నాను?
ఒకవేళ ఇలా యుద్ధం చేయకుంటే, ఆయన రాత్రంతా యుద్ధం చేసిన తర్వాత దేవదూతలు చెప్తారు, నీ పేరు ఇక మీదట ఇజ్రాయేలు అని. అక్కడ వాళ్ళ అన్న మనసు కూడా మారిపోతుంది. తర్వాత వాళ్ళ అన్నని కలిసినప్పుడు ఆయనను చంపలేదు. ఎందుకు? ప్రార్థించినందుకే ఆయన జయించగలిగాడు. ప్రభు ఆయనతో వాగ్దానం చేసిన వాడు, నీ సంతానంను అలా చేస్తాను, నీ సంతానంను ఇలా చేస్తానని. ప్రభు నీవే చెప్పావు కదా అని ఇలా యుద్ధం చేశాడు. నేను అనలేదు నా సంతానం ఆశ్రయించబడుతుందని, నీవే అన్నావు. రాజు నీ వంశంలో జన్మిస్తాడని నీవే చెప్పావు. నీ వంశం ఎలా అవుతుందని నువ్వే మా పితరులకు, మా తాతలకు, ఫలానా వాళ్ళకు చెప్పి ఉన్నవాడవు. యాకోబు ఈ విధంగా యుద్ధం చేశాడు. నీ వాక్యమే ఇలా చెప్తుంది అని, ఇది నీ వాగ్దానం, నీవే చెప్పినావని. నా తండ్రికి ముత్తాతలకు, మా తాత అబ్రహాముకు నీవే చెప్పావు మా వంశం ఇలా అవుతుంది అని. నీకు అన్నీ తెలుసు ప్రభువా. మా అన్న నీలో లేడు, ఏసావు నిన్ను నమ్మడు. ఏసావు ప్రభువులో లేడు. ఆయన నీలో ఉంటే కనాను స్త్రీని పెళ్లి చేసుకునేవాడే కాదు. నేనైతే నిన్నే నమ్ముకొని నేను నా పితృల ముత్తాతల వంశస్థుడను. ఆ వంశంతో నీ వాగ్దానం ఉంది. ఈ రకంగా ఆయన యుద్ధం చేశాడు, మరియు దేవుడే విన్నాడు. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకవేళ మీరు ఈ విధంగా ప్రార్థించడం మొదలు పెడితే, నీలి పెన్నుతో రాయడానికి సిద్ధంగా ఉండండి. రాయడం మర్చిపోకండి. మీకు అర్థమవుతుంది నేనేం చెప్పాను అని. మీరు రాయడం మొదలు పెడితే పెన్సిల్తో ఏదైతే మీకు కావాలో మీకు నెరవేరిన ఈ పెన్తో రాసుకోండి. మీకు రియలైజ్ అవుతుంది మీరు దేవుని నుండి చాలా ఎక్కువగా పొందుకున్నారని, దేవుడు ఎంతగా మీ ప్రార్థనను విన్నారని. 3 సంవత్సరాల కిందట దేవుడు ఏమిచ్చాడో మీరు మర్చిపోయి ఉంటారు. పెన్తో మీరు రాసి ఉంటారు కాబట్టి మీకు గుర్తుకొస్తుంది. అంత కాన్ఫిడెన్స్ మీకు పెరుగుతుంది. ఇలా ప్రార్థించడం ద్వారా నాకు జవాబు దొరికింది అని, ఆ సమయంలో ఈ విధంగా నేను పొందుకున్నాను అని, ఆ సమయంలో ఇలాగ ఇరుక్కుపోయేవని, ఇలాగ ప్రార్థించవని అని. వాక్యం అయితే ఒకటే, కానీ ఈ రోజు నన్ను విడిపిస్తాడు ఎలాగైతే ఆ రోజు నన్ను విడిపించాడో అని. అయితే ఆయన జీవితాంతము మిమ్మల్ని రక్షిస్తాడు. ఇందుకని మీకు చెప్తా, బైబిల్ని మార్చకండి. నా బైబిల్ యొక్క కవర్ ఎన్నోసార్లు చినిగిపోతుంది. పేజీ చినిగిపోతే కూడా అతికించుకుంటాను. నా దగ్గర 1000 బైబిల్ ఉన్నాయి. ఎందుకంటే నా బైబిల్లో కొన్ని విషయాల గురించి వెనకాల పాయింట్స్ రాసి పెట్టుకున్నాను. అందుకని మార్చుకోవాలని అనిపించదు. హల్లెలూయా చెప్పండి పెద్దగా, బిగ్గరగా చెప్పండి. ఈ రోజు నుండి మేమందరము ప్రార్థిస్తామని, ఏ విధంగా చేస్తాం, వాక్యమును ఎత్తిపట్టి చేస్తాం. ఆమేన్ చెప్పండి పెద్దగా. ఈ అక్టోబర్ నెల స్పిరిచువల్ నెల అవ్వబోతుంది. యుద్ధం చేయడానికి, జయించడానికి, విడుదల పొందుకోవడానికి, ఆస్వాదించబడడానికి, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కూడా. ఆమేన్. ప్రతిరోజు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రతిరోజు ఎలా ప్రార్థిస్తారు? అంటున్నాడు, దివారాత్రులు నన్ను ధ్యానించండి అని. ఎంత సింపుల్ ఉన్నాడు దేవుడు. అంటున్నాడు, విధవరాలు న్యాయం పొందుకుంటే మీరెందుకు పొందుకోరు బేవకూఫులారా అని. ఒక దుష్టుని నుండి, పాపి నుండి ఒక విధవరాలు తన పనిని జరుపుకుంటుంది. మీ బుద్ధి ఎక్కడ ఉన్నది మరి? నీతిమంతుడైన దేవుని నుండి మీకు కావలసినది పొందుకోలేరా? దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఒక విధవరాలు వెళ్ళి ఒక పాపి అయిన న్యాయాధీశుని దగ్గర వెళ్ళి తన పనిని చేసుకుంటుంది. మరి మీ మెదడు ఎక్కడ ఉంది? ఎందుకు మీ మెదడుపై సాతాను పరదా వేశాడు? మీరు మూగోడ్లాగా, గుడ్డోడ్లాగా ఎందుకు ఊరికి ఎక్కుకున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఎందుకు మీరు దీవరాత్రులు మొర్రపెట్టారు? వాక్యంలోని ఎత్తిపట్టి ఎందుకు మీరు ప్రార్థించారు? ప్రార్థించడానికి ఆయనకు సమీపంగా ఎందుకు వెళ్ళారు? ఈ ఉపమానం దేవుడే తన నోటి నుండి చెప్పాడు. దేవునికి భయపడని వాడే విధవరాలకి న్యాయం చేస్తే వాడు ఎత్తైన స్థాయిలో ఉండవచ్చు. కానీ దేవునికి భయపడని వాడు, మనుషులను లక్ష్యం పెట్టని వాడు, ఆయన కూడా విధవరాలు తన పని జరిగించుకుంటుంది. ఆయన అనుకున్నాడు ఈమె మళ్ళీ మళ్ళీ నన్ను విసిగిస్తూ ఉంటుంది అని. అందుకని దేవుడు అంటున్నాడు, ఒక విధవరాలు తన న్యాయము తీర్పుకుంటుంది, వాని దగ్గరికి వెళ్ళి వాడు ఆమెకు న్యాయం చేస్తాడు. అదే విధంగా దేవుడు మీ న్యాయాన్ని ఎందుకు తీర్పడు? ఎందుకంటే మీరు కూడా ఆయనను పదే పదే విసిగిస్తూ ఉండాలి. ప్రభువు కూడా చూస్తాడు,
ఈ బిడ్డ ఎన్నో రోజుల నుండి ఒకటే వాక్యముని పట్టుకుని ప్రార్థిస్తుంది. 5 సంవత్సరం నుండి ప్రతిరోజు నా దగ్గరికి వస్తుంది వాక్యంతో అని. ఇలా చేస్తే ఎప్పటి వరకు అయినా జవాబు ఇవ్వకుండా ఉంటాడు. ఖచ్చితంగా మీకు జవాబు ఇస్తాడు. మీ బైబిల్ వెనుక ఉన్న పేజ్ ఆ ఒక నీలి రాతలతో నిండడం నేను చూస్తున్నాను. అనేక విధమైన సాక్ష్యం రావడం చూస్తున్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో.